ఇక్కడ నేను చెప్పినటువంటిది చాలా క్లియర్గా నక్సలిజము ఫ్యాక్షనిజాన్ని తొలగించాము. చంద్రయ్య కుటుంబానికి ఫ్యాక్షన్ నేపథ్యం లేదు, నేరమయ రాజకీయ జీవితం లేదు, ఇది కేవలం రాజకీయ ప్రేరేపిత హత్య అని చెప్పాను. ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయం ఎట్లా అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఫర్మ్ పాలసీ తీసుకుని ఫ్యాక్షన్ని తుదముట్టించారు, ఎక్స్ట్రీమిజాన్ని తుదముట్టించారో ఇవాళ రాజకీయ ప్రేరేపిత హింసను కూడా దూరం చేయాలి అనేటువంటిది సార్, రాజకీయ ప్రేరేపిత హింసను కూడా సమాజం నుంచి ఏరేయాలి అనేటువంటిది లక్ష్యంగా పనిచేస్తున్నాం అధ్యక్ష. ఫ్యాక్షనిజం మీద మేము పార్టీ పరంగా చేసిన చర్యలు కూడా చెప్పాలి, మీరు అడిగారు కాబట్టి. ఫ్యాక్షన్ రాజకీయాల్లో చనిపోయినప్పుడు ప్రభుత్వాలు వాళ్ళని పట్టించుకోకపోతే ఎన్టీఆర్ స్కూల్ పేరుతోటి ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే మీరు రాసిస్తే నేను చెప్పలేకపోతే 164 మంది చంపేశారు అన్నాడు. చనిపోతే చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి పిల్లల్ని వాళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ చదివేదాకా ద మోస్ట్ కార్పొరేట్ స్టైల్ స్కూల్ కట్టి ఎన్టీఆర్ ట్రస్ట్ ని పెట్టి ప్రతి పల్లె నుంచి అధ్యక్ష ఎక్కడా కూడా చూడలా ఫ్యాక్షన్ బాధితులందరినీ కూడా తీసుకుని వచ్చి చదివిస్తే ఈరోజు సమాజంలో ఎగ్జాంపులరీ సిటిజన్స్ గా తయారయ్యారు. చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు, చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఒక్కొక్క పాలసీని అవలంబిస్తారండి. ఇది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఫిలాసఫీ తీసుకున్నారు, నారా లోకేష్ గారు తీసుకున్నారు, బహుశా వాళ్ళ ఫ్యామిలీలో మాట్లాడుకున్నారేమో. నారా భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ పెట్టి ఆమె నడుపుతున్నారు. దట్ ఈస్ దేర్ ఫ్యామిలీ అప్రోచ్. వాళ్ళు ఒక పేద సమాజం పట్ల వాళ్ళ కుటుంబ బాధ్యతను వాళ్ళు ఆ రకంగా తీర్చుకుంటున్నారు. దట్ ఈస్ దేర్ అప్రోచ్. గవర్నమెంట్లోకి వచ్చేటప్పటికి రాజశేఖర్ గారు చెప్పారు, వాడు ఒక పార్టీలో ఉన్నాడు కాబట్టి వాడు తుపాకీ పెట్టి కాల్చి చంపితే వాడికి ఉద్యోగం ఇచ్చాం. ఇది ఏ రకంగా డిఫరెంట్ అనేటువంటి. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. బొత్స సత్యనారాయణ గారు, పయ్యావుల కేశవ్ గారు, లేకపోతే నిన్న ఒక పార్టీలో ఉన్నారు, రేపు ఇంకో పార్టీలో ఉంటారు, రకరకాల పార్టీల పేరు చెప్పి హత్యాకాండల్ని కొనసాగిస్తూ ఉంటే ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ వెళ్ళకపోతే ఎట్లా కట్టడి చేస్తాం? వాడికి ఉద్యోగం ఇచ్చి బాసటగా ఉన్నారు అనేటప్పటికి ప్రజలు 10 మంది నిలబడగలిగారు ఎదురుగా. ఇవాళ తుదముట్టించాం. ఇవాళ మేము చెప్పేది ఇది రాజకీయ ప్రేరేపిత హత్యలో జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసి ఆ కుటుంబాన్ని బాసటగా నిలుస్తున్నాం. ఒక సుదీర్ఘ చర్చ తర్వాత నిర్ణయం తీసుకోబడింది. పునరాలోచించుకోవాల్సింది ఏమైనా ఉంటే ఎల్ఓపి గారు పునరాలోచించుకుని ఈ బిల్లుకు సపోర్ట్ చేయమని చెప్పి కోరుతున్నా. లేదంటే వారి నిర్ణయాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు అధ్యక్ష. వారే చెప్పారు రాజకీయ ప్రేరితమైన విషయాన్ని. రాజకీయ వాళ్ళ పార్టీ రాజకీయ ప్రేరితంగా చనిపోతే వాళ్ళే చెప్పారు కదా అధ్యక్ష. వాళ్ళ ట్రస్ట్ వచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ పెట్టిందని, స్కూల్లో పెట్టి చదివించండి, ఆయన మా పిల్లల్ని పెద్దవాళ్ళు చేయండి, మీ ఇతరులను చూపెట్టండి అంతే. ఈ ప్రభుత్వానికి కొసండి అధ్యక్ష. ఇది మెసేజ్, ఇది మెసేజ్. దయచేసి వారు చెప్పిందే చెప్పాను నేను. మేము వారు చెప్పిందే చెప్పాము. మేమేం చెప్పలే. మేము వారు మాట్లాడిందే మాట్లాడతాం. నేనే కొత్తగా మాట్లాడలే. నేనే కొత్తగా ఒక్క వాక్యం కూడా లేదు. చెప్తా మరి చెప్పడానికి చెప్పొద్దా? మరి ఆయన ఎందుకు ఎంతసేపు చెప్పారు? ఆయన స్టాండ్ అడిగిందండి. మీ స్టాండ్ చెప్పండి. ఎందుకు ఇబ్బంది కదా చెప్పారు? ఎవరు చెప్పారు? ఎన్టీఆర్ స్కూల్ ఎవరు చెప్పారు? ఉద్యోగాలు వచ్చారు ఎవరు చెప్పారు? మేము చెప్పావా అధ్యక్ష? ఇది ఇలాంటి రాజకీయ ప్రేరితమైన హత్యలకు కానీ ఉద్యోగులు మరి ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తే ఇది మన సమాజానికి వచ్చి ఓ తప్పుడు సంకేతం వెళ్తారు అధ్యక్ష. అధ్యక్ష. దీని నుంచి ఇవ్వండి మీరు మాట్లాడండి. మాధవ్ సింపుల్ ఒక్క నిమిషమే అధ్యక్ష. ఇప్పుడు రాజకీయ ప్రేరేపితమైన హత్య జరిగింది, దానికి మేము సహాయం చేస్తున్నామని చెప్తున్నారు అధ్యక్ష. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధ్యక్ష
3 నెలల్లోనే ఎన్నో జరిగింది. ప్లీజ్ ఢిల్లీలో పెట్టండి. కాంట్రవర్సీకి వెళ్ళొద్దు, కాంట్రవర్సీకి వెళ్ళొద్దండి. ఎల్ఓపి గారు కూర్చోండి. ఇది వెళ్ళలేదు. ఎల్ఓపి గారు ఈ బిల్లు మీద మీ తాలూకా అభిప్రాయం చెప్పండి. నేను సూటిగా చెప్తాను అధ్యక్ష. ప్లీజ్ సూటిగా మీ అభిప్రాయం చెప్పండి. సూటిగా చెప్తాను అధ్యక్ష. ఈ బిల్లు మీద మీ అభిప్రాయం చెప్పండి. నేను సూటిగా చెప్తాను అధ్యక్ష. దీనివల్ల సమాజంలో తప్పుడు సంగతికి వెళ్తాయి అధ్యక్ష. ఈ రాజకీయ ప్రేరిత హత్యలు ఇంకా పెరిగే ప్రమాదం ఉంది అధ్యక్ష. ప్రమాదం అధికారంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సార్ ప్లీజ్ అధికారంలో ప్రభుత్వాలు ఒక మంచి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి అధ్యక్ష. ఇది మెసేజ్ కాదు అధ్యక్ష. దీనివల్ల సమాజంలో నష్టం వస్తుంది అధ్యక్ష. దయచేసి ఆలోచిస్తాం అన్నారు అధ్యక్ష. ఆలోచన అధ్యక్ష. మేము వాకౌట్ చేయము. మీరు వాకౌట్ గా ప్రేరేపిస్తే మేము డివిజన్ కోరుతాం. ఈ అధ్యక్ష వాళ్ళు వాకౌట్ ఉండండి. ఎందుకు రెచ్చగొడతారు సమాజానికి? అధ్యక్ష వాళ్ళ తాలూకా అభిప్రాయం చెప్పారు అధ్యక్ష. మినిస్టర్ గారు అడిగారు సమాజానికి నష్టమైంది. సమాజం రాబోయే తరాలకి చాలా ప్రమాదకరమైన సూచన. కాబట్టి దీన్ని మేము సమర్థించాలి అధ్యక్ష. దీన్ని మేము డివిజన్ కోరుతున్నాం అధ్యక్ష. అంతే పెట్టుకోండి. పోతే పని మరి మాకు మా హ్యుమానిటీ ఆలోచించండి. ఇప్పుడు మీ తాలూకా అభిప్రాయం నిరసన తెలియజేశారు కదా. ఇప్పుడు స్పీకర్ సార్ స్మూత్ గా కూర్చోండి మీరు కూర్చోండి. చైర్మన్ సార్ రాంగోపాల్ రెడ్డి గారు కూర్చోండి. చైర్మన్ సార్ ప్లీజ్ దీంట్లో ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది అధ్యక్ష. ప్రభుత్వ వైఖరి చాలా క్లియర్ గా ఉంది. మేము సుదీర్ఘ చర్చల అనంతరం ఆయన ఏం మెసేజింగ్ అనేది అది వారి అభిప్రాయం అధ్యక్ష. దీని వలన రాజకీయ పార్టీలకు కూడా ఒక సంకేతం వెళ్తుంది. ఇక ఇది కట్టడి చేయబడుతుంది. దీంతో రాజకీయ ప్రేరేపిత హింస అనేటువంటిది తగ్గుతుంది అనేటువంటిది స్పష్టంగా మేము ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం అధ్యక్ష. దయచేసి దీంట్లో పునరాలోచన అనేటువంటిది ఎల్ఓపి గారిని చేసుకోమంటున్నాం. దయచేసి ఇది ఖచ్చితంగా ఈ సమాజంలో ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. ప్రాణం కోల్పోయినటువంటి వాళ్ళకి ప్రభుత్వం బాసటగా నిలుస్తున్నామన్న సంకేతాన్ని ఇవ్వడానికే మేము ఇది ప్రవేశపెడుతున్నాం. దయచేసి బిల్లును పాస్ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎల్ఓపి గారు ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. కాదా అధ్యక్ష? ప్లీజ్ ఇది చాలా తీవ్రమైన అధ్యక్ష. వాళ్ళకి బాధ్యత లేకుండా వ్యంగ్యంగా వాళ్ళు చేస్తే మీరు వచ్చి వాకౌట్ చేసుకోండి. బాధ్యత కలిగిన మంత్రి పదవులు ఉండి వాళ్ళు నిజంగా ఆ కుటుంబానికి సాయం చేసిన వాళ్ళైతే, ఆ కుటుంబానికి మేలు చేసిన వాళ్ళైతే, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకున్న వ్యక్తులు అయితే అలాంటి భాషను వాడతారు అధ్యక్ష. వాళ్ళు వాడతారు అధ్యక్ష. వాళ్ళు నిజంగా వాళ్ళ మీద ఉంటే ఎంత వ్యంగ్యంగా మారుతారు అధ్యక్ష. మీరు వాకౌట్ చేసుకోండి. వాకౌట్ ఎందుకు చేస్తాం అధ్యక్ష? మేము వాకౌట్ చేయడానికి ఇక్కడికి వచ్చామా? ఇక్కడ సమస్య పట్ల చర్చించడానికి వచ్చాం. సమస్య పట్ల వచ్చి నిర్ణయం చేయడానికి వచ్చాం. ప్రభుత్వం తీసుకున్న విధానాలని అవసరమైతే మా సజెషన్ కూడా ఇచ్చి సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం. లేదా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తాం. కాబట్టి దీన్ని ఒకసారి వాయిదా వేయండి అధ్యక్ష. పునఃపరిశీలించుకొని మళ్ళీ పెట్టండి అధ్యక్ష. అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడే జరగాలంటే మాత్రం మీరు డివిజన్ కోరుతున్నాం అధ్యక్ష. స్మూత్ గా జరుగుతుంది, సభ స్మూత్ గా జరుగుతుంది. వారి తాలూకా అభిప్రాయం చెప్తున్నారు. ఏం మంత్రి గారు ప్లీజ్ మంత్రి గారు కన్సర్న్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళు దీన్ని కాంట్రవర్సీ చేసి ఎందుకండి దీన్ని పెద్ద చేయటం? సార్ ఒకటి ఎల్ఓపి గారు ఒక విషయం అన్నశ్రీగా అన్నశ్రీగా ఎల్ఓపి గారు మంత్రి గారు క్లారిటీగా ఉన్నారు.
తప్పలేదు. వారి యొక్క తాలూకా అభిప్రాయం చెప్తున్నారు, ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రభుత్వం చెప్తుంది. అనవసరంగా దీంట్లో కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి వాకౌట్ చేసుకోండి అనేది మాత్రం అది మంచిది కాదు. స్మూత్గా బిజినెస్ వెళ్ళాలి, దాన్ని నేను కూడా సమర్థించట్లేదు. దయచేసి ఆలోచించి మీరు మరొక్కసారి ఎల్ఓపి గారు ఆలోచించమని చెప్తాను. చెప్పండి సార్. చైర్మన్ సార్, నేను మాట్లాడినప్పుడు ఎక్కడో కూడా దీంట్లో సీరియస్నెస్ని ఏ ఇష్యూ బ్యాక్డ్రాప్లో ఈ బిల్లు తెచ్చాము అనేటువంటిది నేను సభకి తమరి ద్వారా వ్యక్తీకరించే ప్రయత్నం చేశాం. అన్ఫార్చునేట్లీ రన్నింగ్ కామెంటరీ ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ హౌస్. అలవాటు పడిపోయాం అధ్యక్ష గత 10-20 సంవత్సరాలుగా. సో దాంతో మనము కొత్తగా చేయగలిగేది ఏం లేదు. దాన్ని ఎల్ఓపి గారు అదొక ప్రిటెక్స్ట్గా తీసుకోకుండా నేను కోరేది ఒకటే అధ్యక్ష, ఇవాళ మీ ఆలోచనలు మీకున్నాయి. మేము ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్లో పోతున్నాం. ఇదో ఫ్యాక్షనిజాన్ని ఈ రకంగా కంట్రోల్ చేశాం, నక్సలిజాన్ని ఈ రకంగా కంట్రోల్ చేశాం, నక్సల్ బాధిత కుటుంబాలకి ఈ రకంగా బాసటగా నిలిచాం. ఇవాళ రాజకీయ ప్రేరేపిత హింసల బాధిత కుటుంబాలకి ఈ రకంగా నిలబడాలనుకుంటాం. ఫ్యాక్షన్లో చనిపోయిన కుటుంబాలకి స్కూల్స్ పెట్టాం, వాళ్ళని మోటివేట్ చేశాం. ఇట్స్ అ బిగ్ అధ్యక్ష, నేను అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కాదు, మనమే ఉన్నాం చెప్పాలి. ఒక 100 మంది పిల్లలు తమ తండ్రులు కోల్పోయిన పిల్లలు ఒక దగ్గర ఉంటే వారి మనోభావాలు ఎట్లుంటాయి అధ్యక్ష? అంటే ఇట్ బికేమ్ ఏ బిగ్ ప్రాబ్లం. సైకాలజిస్టులు పెట్టుకుని వాళ్ళని ట్రైన్ చేసి మళ్ళీ వాళ్ళు సమాజంలో మెర్జ్ అయ్యేలా చేయటం. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ యాజ్ అ పొలిటికల్ పార్టీ. ఇవాళ భువనేశ్వర్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఫుల్ టైం పెట్టి చేశారు. ఎందుకు? ఇట్స్ ఎ సోషల్ ఎక్స్పెరిమెంట్. ఇవాళ గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ నుంచి వీఆర్ ట్రైంగ్ టు గివ్ ఎ మెసేజ్. దీంట్లో రాజకీయాలు అనేటువంటిది నేను ఎక్కడ ఒక పొలిటికల్ పార్టీని నేను చేయాల, ఒక రాజకీయ ప్రేరేపిత హత్య అని చెప్పాను. అండ్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్, విచ్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఇవాళ ఇప్పుడు అధ్యక్ష ఈడున్న వాళ్ళందరూ ఒకే పార్టీలో ఉన్నారు అధ్యక్ష, పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు. మిత్రులు లేచేదో ఈ 3 నెలల హత్యలు అంటున్నాడు. నేను 2004లో జరిగినటువంటి హత్యల దగ్గర నుంచి ఈ రోజు వరకు శాసన సభ్యుడు పేరు కూడా నేను చెప్పదలుచుకోలే, నన్ను చంపబోతున్నారు అని చెప్తే కూడా ప్రభుత్వంలో 6 నెలల్లో చంపినటువంటి సంఘటనలు నేను చెప్పగలను. ఒక హత్య జరిగితే ఆ హత్య జరిగిన ప్రాంతానికి అసలు పరామర్శించడానికి వెళ్ళి అసలు నిజ నిర్ధారణ చేస్తాము అని వెళ్ళేటువంటి రోజుల్లో మరో హత్య అదే ప్రాంతంలో జరిగినటువంటి రోజుల్లో చూసాం మనం. వీ హ్యావ్ ట్రాన్సిటెడ్. అక్కడి నుంచి ఇవాళ ఇక్కడికి వచ్చాం. ఈ రాష్ట్రం మీద ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని, ఎస్ ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిజం లేదు, పెట్టుబడులు పెట్టొచ్చు అనేటువంటి ఒక నమ్మకాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇదొక మంచి చర్యగా, ఒకవేళ మీకు భిన్న ఆలోచనలు ఉంటే ఎస్ వి అగ్రీ, బట్ అన్ఫార్చునేట్లీ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వీఆర్ ఇన్ ది గవర్నమెంట్ టుడే. మా ఆలోచనలు ఇవి, మా ఆలోచనల ప్రకారం ప్రభుత్వాన్ని తీసుకెళ్తాం. అన్ని ఎక్స్పెరిమెంట్లనే ఇది కూడా సక్సెస్ అవుతుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసం మాకుంది. ఇవాళ దయచేసి సహకరించమని చెప్పి కోరుతున్నాను. మా రిక్వెస్ట్ ఒకటే, ఈ బిల్లు లాస్ట్ లో తీసుకుంటాను. రైట్, ఇంకో బిల్ తీసుకుంటాను. రైట్ అధ్యక్ష. I request the Minister of Finance to move the